హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వస్తు సేవల పన్ను వసూళ్లు అంటే జీఎస్టీ వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగస్టు మొదటి వారంలో విడుదలైనటువంటి గణాంకాలని బట్టి చూస్తే 1.16 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండవ అతిపెద్ద జీఎస్టీ వసూళ్లు ఈ నెలలో జరిగాయన్నమాట. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తే వస్తు సేవల ధరలు పెరిగినందువల్ల సహజంగానే వాటి వల్ల పన్నుల ఆదాయం పెరిగింది. దానికి తోడు కోవిడ్ లాక్డౌన్లను సడలించటంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. దానివల్ల కూడా జీఎస్టీ అనేది పెరిగింది. అయితే జీఎస్టీలో మోసాలు లేకపోతే ఇంకా ఈ వసూళ్లు అనేవి చాలా అధికంగా ఉండేవి అన్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8,000 కేసుల్లో 35,000 కోట్ల మేర నకిలీ ఇన్పుట్ క్రెడిట్లని దాఖలు చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర జీఎస్టీ మండలాలు, జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ శాఖలు ఇవన్నీ ఇచ్చినటువంటి కేసులివి. సరుకుల యొక్క సరఫరాదారులు, కంపెనీల యొక్క డైరెక్టర్లు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి మోసాలివి. ఇలా పన్ను ఎగవేతకి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద అధికారులు దాడులు చేసి ఫలితాలు సాధిస్తూ ఉన్నా కూడా మొత్తం మోసాల్లో వాళ్ళు పట్టుకుంటున్నవి చాలా స్వల్పమనే చెప్పాలి. జీఎస్టీ ఎగవేత దేశ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొట్టి మన దేశ ఆర్థిక పటిష్టతకి ముప్పు తీసుకొస్తోంది. దీన్ని నివారించాలి అంటే ఈ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు మొదటిగా జీఎస్టీ మోసాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లోనే అత్యధిక మోసాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఉత్పత్తి సాధనాలు అంటే ఇన్పుట్స్ మీద అంతకు ముందు చెల్లించినటువంటి పన్నుల్ని మినహాయించిన తర్వాతే ఉత్పత్తి మీద వచ్చేటటువంటి పన్నుని కట్టే సౌలభ్యాన్ని జీఎస్టీ విధానంలో పొందుపరిచారు. దీన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ కట్టకుండానే దాని మీద మినహాయింపును పొందుతూ ఉన్నారు. దీనికోసం వందలాది బోగస్ కంపెనీల్ని ప్రారంభించి పాన్ కార్డులతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉన్నారు. ఆ కంపెనీల నుంచి ఎటువంటి వస్తు సేవలు సరఫరా చేయకపోయినా కొనుగోలుదారులకి నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లను ఇస్తూ ఉన్నారు. ఆ ఇన్వాయిస్లని కొంత కమిషన్ మీద ఏజెంట్స్లు విక్రయిస్తారు. వ్యాపారులు కమిషన్ ఏజెంట్ల నుంచి ఆ బోగస్ ఇన్వాయిస్లను కొనుక్కొని ప్రభుత్వం నుంచి ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో పన్ను మినహాయింపును పొందుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. పన్ను కట్టాల్సిన వాళ్ళు తప్పక చెల్లించేలాగా జాగ్రత్త పడుతూ మోసాలకి, పన్ను ఎగవేతలకి ఆస్కారం లేకుండా చూసుకోవటం అన్నది చాలా ముఖ్యం. పన్నులు కట్టాల్సి ఉన్న రకరకాల కారణాల వల్ల ఆ పరిధిలోకి రాని వాళ్లను గుర్తించి పన్ను చెల్లింపుదారులుగా మార్చటం కూడా చాలా కీలకం. దీనికన్నా ముందు ఏదైతే కోవిడ్ వల్ల మన దేశ ఆర్థికం అనేది దెబ్బతిందో మళ్ళీ దాన్ని ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలాగా ప్రభుత్వాలు చర్యల్ని తీసుకోవాలి. ఆదాయం పెరిగితేనే పన్ను వసూళ్లు అనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పడితేనే కానీ ప్రభుత్వ ఆదాయం పెరగదు. అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఖర్చు చేసే సత్తా అన్నటువంటిది ప్రభుత్వానికి సమకూరదు. కేంద్రం ప్రధానంగా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తుంటే రాష్ట్రాలు సంక్షేమం మీద భారీగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. దీనంతటికీ కావాల్సినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో సమకూర్చే సత్తా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకి లేదు. కోవిడ్ లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు అనేవి తగ్గటంతో పన్నుల ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రజల ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. ప్రజల ఆదాయాలు అనేవి పెరిగితేనే వస్తు సేవలకి గిరాకీ అనేది పెరుగుతుంది. గిరాకీ పెరిగితేనే ఉత్పత్తి అనేది అధికమవుతుంది. అత్యధిక ఉత్పత్తి మరియు వినియోగాలు పెరిగితే వాటి మీద పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అన్నటువంటిది వ్యయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థలో అధిక గిరాకీని సృష్టించాలి. వ్యవస్థాపరంగా తగిన సంస్కరణల్ని తీసుకొచ్చి ఆర్థికానికి మంచి ఊపునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది జరిగితేనే జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక వస్తువు తయారు చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బొమ్మ తయారు చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా ఏదైనా స్టీల్ లాంటి వస్తువులు ఏమైనా కావాలి, దానికి సంబంధించినవి, ఇంకా ఏమైనా ఇంకా మిగిలినటువంటి ఏమైనా తీసుకోవాలి. అలా ఒక 4 రకాల వస్తువులు తీసుకున్నాను అనుకోండి. ఈ వస్తువులను తీసుకునేటప్పుడు దీని మీద నేను ఒక 10 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నా, దీని మీద ఒక 20 రూపీస్, దీని మీద ఒక 15 రూపీస్, దీని మీద ఒక 5 రూపీస్ ట్యాక్స్ అలా పే చేశాను అనుకోండి. లాస్ట్గా ఈ బొమ్మ తయారైన తర్వాత దీని మీద మొత్తంగా కలిసి
నేను ఒక 100 రూపీస్ని దీనికి పే చేయాల్సి వస్తుందన్నమాట. అంటే దీని కింద ట్యాక్స్గా, టోటల్ బొమ్మకి ట్యాక్స్గా ఇది పే చేయాలి. అయితే ఏమవుతుంది, ఆల్రెడీ నేను ఇవి కొనుక్కునే దీన్ని తయారు చేసేటప్పుడు ఆల్రెడీ నేను కొంత ట్యాక్స్ అనేది చెల్లించటం జరిగింది. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొక 100 రూపీస్ ట్యాక్స్ చెల్లిస్తే నాకు నష్టం వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే మనం 100 రూపీస్ చెల్లిస్తున్నామో ఈ 100లో నుంచి ఆల్రెడీ చెల్లించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దానిని తీసేస్తారు. అంటే ఎంత, 10 ప్లస్ 20 ప్లస్ 15 ప్లస్ 5 టోటల్ ఎంత అవుతుందండి, 50 రూపీసా. సో 100లో నుంచి 50 రూపీస్ని తీసేస్తే మిగిలినటువంటి 50 రూపీస్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మనం ఫైనల్గా కట్టాల్సి వస్తుంది. అంటే మనం 100 రూపీస్ కడతాం, ఇక్కడ ఆల్రెడీ 50 రూపీస్ కట్టేసి ఉంటాము. అయితే మనం ఈ 100 రూపీస్ కట్టిన తర్వాత ఇదిగో చూడండి మేము ఆల్రెడీ ఇవి తీసుకునేటప్పుడు ఇంత కట్టాము అన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లని చూపిస్తామన్నమాట. ఇదిగో మేము ఇక్కడ దీన్ని 10 రూపాయలు పెట్టేసి దీనికి ట్యాక్స్ కట్టాము, దీనికి 20 రూపీస్ ట్యాక్స్ కట్టాము అన్నట్టుగా ఇన్వాయిస్ని చూపిస్తాము. అలా చూపించినప్పుడు ఈ 50 రూపీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనకి క్రెడిట్ చేయటం జరుగుతుంది. అర్థమవుతుందా అండి, దీన్ని మళ్ళీ మనకి క్రెడిట్ చేస్తారనమాట. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేసి పిలుస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మయన్మార్లో సైనిక తిరుగుబాటు చేపట్టి 6 నెలలు గడుస్తూ ఉంది. అక్కడి సైనికాధిపతి మింగ్ ఆంగ్ లెయింగ్ ఈయన తాను ప్రధానిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించటం జరిగింది. అది అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చి ఆయన ఇటీవల తనను తానే ప్రధానిగా ప్రకటించుకున్నారు. 2023వ సంవత్సరంలో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తాను అన్నట్లుగా ఆయన ఒక ప్రకటన అనేది చేయటం జరిగింది. అయితే ఈ ప్రకటన అన్నటువంటిది వాస్తవ రూపం దాల్చదు అన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉన్నారు. మయన్మార్లో 1958లో అప్పటి సైనిక జనరల్ అయినటువంటి నెవిన్ ఈయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దాని తర్వాత మయన్మార్ చాలా కాలం అలా సైనిక పాలనలోనే మగ్గింది. ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాము అన్నట్లుగా అక్కడి సైనిక పాలకులు చెప్తూ ఉన్నా కూడా ఇప్పుడు లేయింగ్ కూడా దాన్నే అనుసరిస్తారు అన్నట్లుగా ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని ఏదో ఒక కారణంతో రద్దు చేయటం, సైనిక పాలన ప్రారంభించటం అన్నటువంటిది సైన్యానికి ఆనవాయితీగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తాము అన్నట్లుగా సైనిక నేత హామీ ఇస్తూ ఉన్నా కూడా అది నిజమవ్వదు అన్నట్లుగా ప్రజలు చెప్తూ ఉన్నారు. అయితే ఏదేమైనా కూడా ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా 900 మందికి పైగా పౌరులు సైనిక కాల్పుల్లో మరణించారు. వేలాది మంది ప్రజల్ని జైళ్లలో నిర్బంధించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరాయుధులైనటువంటి ఆందోళనకారుల మీద సైన్యం యథేచ్ఛగా కాల్పులు జరుపుతోంది. అయితే మయన్మార్ పరిణామాలు భారత్కి ఇబ్బందికరంగా మారాయి. ఈశాన్య భారతంలో చాలా రాష్ట్రాలకి మయన్మార్తో సరిహద్దులు ఉన్నాయి. అయితే ఈ సైనిక ప్రభుత్వం చైనాతో సన్నిహితంగా మసులుతోంది. ఈశాన్యానికి సరుకు రవాణా కోసం కలాదాన్ రహదారి పూర్తి కావాలి అంటే మయన్మార్ సహకారం అనేది తప్పనిసరి. ఆ దేశంతో భారత్కి రాజకీయ, దౌత్య మరియు సైనిక పరంగా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మన భారతదేశం కూడా కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మయన్మార్ సరిహద్దు దేశాలు ఏవి? ఏ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి? 1 భారతదేశం, 2వది బంగ్లాదేశ్, 3వది చైనా, 4వది లావోస్, 5వది థాయిలాండ్ దేశాలు ఈ మయన్మార్ సరిహద్దులుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ కారణంగా ఇంకా కనుక బడుల్ని మూసి ఉంచితే విద్యార్థుల మీద మరింత ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం అనేది ఉన్నందువల్ల తగినటువంటి జాగ్రత్తలతో వాటిని తెరవాలి అన్నట్లుగా తాజాగా పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక సిఫార్సు చేయటం జరిగింది. విద్యార్థులు ఇప్పటికే వరుసగా 2వ సంవత్సరం కూడా బడులకి, అలాగే సహవాసులు అంటే ఫ్రెండ్స్కి దూరంగా ఇళ్లలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఫలితంగా చదువులు సరిగ్గా సాగక, ఆటపాటలు లేక, శారీరక మానసిక ఎదుగుదల సమస్యతో వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు. సహజ సిద్ధమైనటువంటి ప్రత్యక్ష తరగతి అభ్యసనకి దూరమైనటువంటి చిన్నపిల్లలు ఆన్లైన్ తరగతుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా తల్లిదండ్రుల వైపు నుంచి ఉన్నాయి. చిన్న తరగతుల విద్యార్థులు ప్రాథమిక స్థాయి అంచనాల్ని మర్చిపోతున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంటరీ సంఘం కూడా దీన్నే చెప్పటం జరిగింది. ప్రత్యక్ష తరగతులు ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకి చాలా అవసరం అన్నట్లుగా టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఇలా బడుల్ని తెరిచి ప్రత్యక్షంగా పాఠాలు బోధించాలంటే చిన్నారులకి కరోనా నుంచి రక్షణ కల్పించేది ఎలా అన్నటువంటిది చాలా పెద్ద ప్రశ్న. మరొక వైపు 10 ఏళ్లలోపు చిన్నారులకి ఇన్ఫెక్షన్ ముప్పు తక్కువే అన్నట్లుగా ఐసీఎంఆర్ చెప్తూ ఉన్నటువంటి క్రమంలో తరగతులు ప్రారంభించడానికి ఏం అభ్యంతరాలున్నాయి అన్నట్లుగా కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయాలి, బడిలో చిన్నారులకి ఉష్ణోగ్రతల్ని పరీక్షించాలి, ఆర్టీపీసీఆర్ పరీక్షల్ని చేయాలి, ప్రతి పాఠశాలలోనూ అత్యవసరమైనటువంటి వైద్య సౌకర్యాలు, మందులు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలి, మాస్కులు, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నింటినీ తనిఖీ చేసేందుకు హెల్త్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయాలి అన్నట్లుగా పార్లమెంటరీ సంఘం స్పష్టం చేసింది. అయితే సిఫార్సులు చేయటం వరకు బాగానే ఉన్నా కూడా ఇవన్నీ ఆచరణలో పెట్టడం అనేది సాధ్యమేనా అన్నటువంటిది కూడా ఆలోచించాలి. భారతదేశంలో ఇప్పటిదాకా వయోజనులకు వేసినటువంటి పూర్తి స్థాయి టీకాల శాతమే చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో చిన్నారులకి టీకాలు వేయాల్సి రావటం అన్నటువంటిది చాలా సవాలుతో కూడుకున్నటువంటి పని. అన్ని వర్గాలకు ఇవ్వాలి అంటే ఆ స్థాయిలో వ్యాక్సిన్ డోసుల్ని సమకూర్చుకోవాలి. అదెంతవరకు సాధ్యం అన్నటువంటిది ప్రణాళికాబద్ధంగా ఆలోచించి వ్యూహాత్మకంగా ముందుకు కదలాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నాణ్యమైన విద్యని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే ఎస్డిజి అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏది? ఎన్నవది? ఎస్డిజి 4 అన్నటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో భూతాపం ప్రభావం అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాటికన్నా మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల భారీ వర్షాలు, వరదలు లాంటివి తప్పవు అన్నట్లుగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు? ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటామన్నమాట. ఇందులో 5 ముఖ్యాంశాలని చెప్పటం జరిగింది. అవి ఏంటి? మానవ తప్పిదం వల్లే ఇదంతా అంటే పారిశ్రామికీకరణకి ముందు నుంచే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాతావరణాన్ని వేడెక్కించే వాయువుల విడుదల అన్నటువంటిది ప్రారంభమైంది. బొగ్గు, కలప మరియు సహజ వాయువుల్ని మండించటమే దీనికి ప్రధాన కారణం అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే రెండవది, ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి దాదాపు అన్ని దేశాలు అంగీకరించాయి. 19వ శతాబ్దపు ఉష్ణోగ్రతల్ని పరిగణలోకి తీసుకుని 2100వ సంవత్సరం నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్కి కట్టడి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటనివ్వకూడదు అన్నట్టుగా ఈ ప్యారిస్ ఒప్పందంలో నిర్ణయించటం జరిగింది. కానీ 2030 నాటికి లేదా అంతకు ముందే భూతాపం అన్నటువంటిది 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దుని దాటేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మంచు అనేది కరిగిపోతుంది. దాని ఫలితంగా సముద్ర నీటి మట్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావటంతో వాతావరణం యొక్క పరిస్థితుల్లో భారీ మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. వేడి గాలులు రావటం, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఇలాంటివన్నీ ఇంకా అధికమవుతాయి. ప్రకృతి విపత్తులు కూడా భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పు ఉంటుంది అన్నట్లుగా చెప్పింది. అలాగే మంచు కరగటం వల్ల సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతాయి. అందువల్ల సాగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణం చెందటానికి వీలుంటుంది. ఇదే గనక జరిగితే వందల వేల సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బ అనేది మనకి తగిలినట్లే. ఈ శతాబ్దం మధ్య కాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. తీర ప్రాంతాలు ఆ మేర నీట మునిగిపోతాయి. అంతేకాకుండా 2040 నాటికి ఉద్గారాల ఉత్పత్తిని పూర్తిగా కట్టడి చేయగలిగితే భూతాపం 1.5 డిగ్రీల మేర పెరగదు. దీనికి 3/2 అవకాశం అనేది ఉంది. మీథేన్, కార్బన్ డయాక్సైడ్తో సహా గ్రీన్ హౌస్ వాయువులని గనక కట్టడి చేస్తే గాలి నాణ్యత పెరుగుతుంది. దీనికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్లుగా ఐపీసీసీ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పుల మీద అంతర ప్రభుత్వ కమిటీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ఏర్పడింది? 1988వ సంవత్సరంలో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇవి రెండూ కలిసి దీనిని అంటే ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి దాన్ని సెటప్ చేయటం జరిగింది. దీని ద్వారా సైంటిఫిక్ బేసిస్ అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి సైంటిఫిక్ బేసిస్లో రెగ్యులర్ అసెస్మెంట్ చేయటానికి, ఫ్యూచర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే వీటి యొక్క అడాప్టేషన్ మరియు మిటిగేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ని ఇవ్వటానికి, వాటికి సంబంధించినటువంటి పాలసీస్ని తీసుకురావటానికి ఈ ఐపీసీసీ అన్నటువంటి దాన్ని సెటప్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి. పిఎం కిసాన్ ఈ పథకంలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలని ఏడాదికి 3 విడతల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అంటే 3 విడతల్లో 2,000 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్కి సంబంధించి వడపోతని తీసుకురావటం జరిగింది. మొత్తం 7 కోట్ల రికవరీకి సన్నాహాల్ని చేస్తున్నారు. అంటే అర్హతకి సంబంధించి కొన్ని మార్పుల్ని తీసుకొచ్చారు. అవి ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏంటవి? పీఎం కిసాన్ కోసం మార్గదర్శకాల్ని కొన్ని నిర్దేశించారు. వాటి ఆధారంగానే అర్హుల్ని గుర్తించి అనర్హత వేటుని వేస్తారు. 5 ఎకరాల్లోపు ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు మాత్రమే సహాయం పొందేందుకు అర్హులుగా ఉంటారు. 3 విడతలుగా 2,000 చొప్పున ఏడాదికి 6,000 మాత్రం ఇందులో అందుతాయి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు దీనికి అనర్హులు. వాళ్ళ కుటుంబంలో ఎవరి పేరు మీద భూమి ఉన్నా కూడా అనర్హులుగానే పేర్కొంటున్నారు. అలాగే ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు దీనికి అనర్హులుగా ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగిగా ఉండి ఆదాయ పన్ను పరిధిలో ఉండి నామమాత్రం భూమి ఉన్నా కూడా దీని కింద సహాయం అందదు. అలాగే 10,000 రూపాయల కంటే అధికంగా పింఛన్ అందుకునేటటువంటి విశ్రాంత ఉద్యోగులు కూడా దీనికి అనర్హులు. రైతు కుటుంబానికి కారు ఉన్నా కూడా అనర్హతగా గుర్తిస్తూ ఉన్నారు. 2016 నుంచి ఆదాయ పన్ను కడుతున్నటువంటి వాళ్ళకి నిలుపుదల చేస్తూ ఉన్నారు. 2016 సంవత్సరం ఒక్క సంవత్సరం ఆదాయ పన్ను కట్టి తర్వాత కట్టకపోయినా కూడా వాళ్ళకి అనర్హత వేటును వేస్తూ ఉన్నారు. ఈ కారణాలతో అనర్హత వేటు వేసేందుకు ఈ కార్యక్రమం అనేది సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి వివరాల్ని సేకరిస్తూ ఉన్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పీఎం కిసాన్ పథకం గురించి వివరించండి. పీఎం కిసాన్ అన్నటువంటి పథకం ఏదైతే ఉందో దీనిని 2019 సంవత్సరం ఫిబ్రవరిలో మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ కింద 6,000 రూపాయలని 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో డైరెక్ట్గా ఈ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లోకే క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఇది టోటల్గా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? 100% ఫండింగ్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ దీనిని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని కింద ఈ బెనిఫిషియరీ అంటే ఫార్మర్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అన్నటువంటి రెస్పాన్సిబిలిటీ స్టేట్ మరియు యూటీ గవర్నమెంట్స్ మీదనే ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాసముద్రాలని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించటం జరిగింది. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం అనేది పెరగాలి అన్నట్లుగా చెప్పటం జరిగింది. దీనికోసం మొత్తం 5 సూత్రాల్ని ప్రతిపాదించారు. సముద్ర భద్రతా పెంపు, అంతర్జాతీయ సహకార ఆవశ్యకత అనేటటువంటి అంశం మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో బహిరంగ చర్చకి మోదీ అధ్యక్షత వహించారు. యుఎన్ఎస్సిలో ఓ బహిరంగ చర్చకి భారత ప్రధానమంత్రి అధ్యక్షత వహించటం ఇదే తొలిసారి. అయితే ఉగ్రవాదం, దోపిడీ కోసం సముద్ర మార్గాలు అనేవి దుర్వినియోగం అవుతున్నాయి అన్నట్లుగా మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తీరరేఖని కలిగి ఉన్నటువంటి దేశాలకి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. మోదీ ప్రతిపాదించినటువంటి 5 సూత్రాలని కూడా ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్వాగతించటం జరిగింది. ఆ 5 ఏంటి? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే చూడండి. సాగర భద్రతకై ప్రధాని ప్రతిపాదించినటువంటి 5 సూత్రాలను వివరించండి. ఏంటి 5 సూత్రాలు? ఒకటి వచ్చేసి చట్టబద్ధమైనటువంటి సముద్ర వాణిజ్యానికి అడ్డంకుల్ని తొలగించాలి. సాగర మార్గాల్లో వాణిజ్యం యొక్క క్రియాశీలత మీద అంతర్జాతీయ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి ఎదురయ్యే ఆటంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హాని కలిగిస్తాయి. ఇక రెండవది వచ్చేసరికి సముద్ర సంబంధిత వివాదాల్ని అంతర్జాతీయ చట్టాలకి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పరస్పరం విశ్వాసాన్ని పెంపొందించుకోవటంలో ఇది చాలా ముఖ్యం. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాల యొక్క సాధనకి ఏకైక మార్గం ఇది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక మూడవది ప్రకృతి విపత్తుల్ని, ప్రభుత్వేతర శక్తుల వల్ల తలెత్తే ముప్పుల్ని అంతర్జాతీయ సమాజం ఐక్యమై ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ ఇప్పటికే సాగర్ అన్నటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చిందో, సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటాము. ఈ సాగర్ లాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం చాలా చర్యలు చేపట్టింది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక నాలుగవది వచ్చేసరికి సముద్ర పర్యావరణం వనరుల్ని పరిరక్షించాలి. పర్యావరణం మీద మహాసముద్రాలు నేరుగా ప్రభావితం చూపుతాయి కాబట్టి సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించటం చాలా ఇంపార్టెంట్. అలాగే సాగరాల్లో చమురు లీకేజీలు జరగటం, ప్లాస్టిక్ వ్యర్థాల లాంటి కాలుష్య కారకాలు ఇలాంటివి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చివరిగా 5వది వచ్చేసరికి సాగర జలాల్లో
బాధ్యతాయుతమైనటువంటి అనుసంధానతని ప్రోత్సహించాలి. ఈ 5 సూత్రాలని కూడా ప్రధాని ప్రతిపాదించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధాని నరేంద్ర మోదీ 9వ విడత నిధుల్ని విడుదల చేయటం జరిగింది. మొత్తం 9.75 కోట్ల మందికి 19,500 కోట్ల రూపాయలని విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధిదారులకి 1.6 లక్షల కోట్ల రూపాయలని నేరుగా బదిలీ చేశాము అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇందులో భాగంగా ప్రధాని మాట్లాడుతూ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సవాళ్ళను ఎదుర్కొంటూ కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవాలి అన్నట్లుగా రైతులకు పిలుపునిచ్చారు. వంట నూనెల కోసం విదేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించి ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. దేశీయంగా వంట నూనెల యొక్క ఉత్పత్తిని అధికం చేసేందుకు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో జాతీయ మిషన్ని ప్రకటించారు. దిగుమతి చేసుకుంటున్నటువంటి వంట నూనెల్లో పామాయిలే 55% వరకు ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రధాని మోదీ వేటి ఉత్పత్తిని పెంచటం కోసం 11,000 కోట్ల పెట్టుబడితో జాతీయ మిషన్ని ప్రకటించారు. వేటి యొక్క ఉత్పత్తిని పెంచటం కోసం, వంట నూనెల యొక్క ఉత్పత్తిని అధికం చేయటం కోసం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్లో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా అక్కడ అమలు చేయబోతోంది. దీనికోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. ఈ రైతు బంధు పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ అమలుకి ఎస్సీ కార్పొరేషన్ వద్ద ఉన్నటువంటి 500 కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకి బదిలీ అయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ప్రాజెక్ట్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయటానికి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? 500 కోట్ల రూపాయలని కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అన్నటువంటి పథకం గురించి. అర్హులై సొంత మగ్గం కలిగినటువంటి ప్రతి చేనేత కుటుంబానికి కూడా సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అన్నటువంటి పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఈ ఏడాది మొత్తం 80,032 మంది నేతన్నలకి మొత్తం 192.08 కోట్ల రూపాయల్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఇవాళ జమ చేయటం జరుగుతుంది. చేనేత కుటుంబాలకి పారదర్శకంగా లబ్ధి చేకూర్చే అభివృద్ధి పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాలంటీర్ల సహకారంతో లేదా నేరుగా సచివాలయాల్లో చేసుకున్నటువంటి దరఖాస్తుని నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిలో తనిఖీ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాల్ని సచివాలయాల్లో ప్రదర్శించటం ద్వారా సోషల్ ఆడిట్ని కూడా నిర్వహించినట్లయింది అన్నట్లుగా ఈ ఆర్టికల్. అయితే ఇప్పటికీ ఈ 2 ఏళ్లలో నేతన్నలకి మొత్తం 383.99 కోట్ల రూపాయల్ని అందజేయటం జరిగింది. ఇది 2 విడతల్లో. ఇప్పుడు 3వ విడతగా మొత్తం 192.08 కోట్ల రూపాయలని ఇస్తూ ఇలా మొత్తం 576.07 కోట్ల రూపాయల్ని ఇప్పటి వరకు చేనేత కార్మికుల యొక్క ఖాతాల్లోకి జమ చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు? ఎన్ని కోట్లు? మొత్తం 192.08 కోట్ల రూపాయల్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హాకీకి సంబంధించినటువంటిది. జాతీయ క్రీడగా చెప్పుకునేటటువంటి హాకీకి ఇటీవల దాని యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోతోంది. ఇంతకుముందు ఏవైతే ఖోఖో, కర్రాబిల్ల ఆట ఇలా దేశీయ క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటికి మన దేశంలో గిరాకీ లేదు. కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ ఇలాంటి ఆటల పట్ల ఎక్కువ గిరాకీ అన్నటువంటిది మన దేశంలో ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇటీవల జావలిన్ త్రో అంటే ఈటెకి సంబంధించి మనకి ఒలింపిక్స్ పథకాలలో స్వర్ణం అనేది వచ్చింది. నీరజ్ చోప్రా ఈయన స్వర్ణాన్ని సాధించారు. అలాగే హాకీలో మన ఇండియన్ జట్టు కాంస్య పథకాన్ని గెలిచింది. ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇంతవరకు పొందినటువంటి మొత్తం 47 స్థానాల హోదాని ఇంకొక మెట్టు కిందికి దించి 48వ స్థానానికి మనం చేరుకోగలిగాము. అయితే మనకి విదేశీ క్రీడలకు ఉన్నంత ప్రాతినిధ్యం అన్నటువంటిది మన దేశంలో మన దేశీయ క్రీడలకి లేదు. క్రీడల్ని సరిగా ప్రోత్సహించటం లేదు అన్నట్లుగా ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని ఏ పేరుగా మార్చారు?
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అన్నటువంటి పేరుగా ఈ అవార్డుని మార్చటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి జిఎస్ఎల్వి F-10 రాకెట్ నింగిలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించబోతున్నారు. దీని ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-3ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. షార్లో ఉన్నటువంటి 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12వ తేదీన దీన్ని ప్రయోగిస్తారు. ఇస్రో చైర్మన్ శివన్ నేతృత్వంలో ఈ మిషన్ దీని యొక్క సంసిద్ధతా సమావేశం అనేది జరగబోతోంది. దాని తర్వాత కౌంట్ డౌన్ ప్రయోగ సమయాల్ని నిర్ణయించటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫొటోస్లో కనపడుతున్నవి జిఎస్ఎల్వి F-10 రాకెట్ని దశల వారీగా అనుసంధానించినటువంటి ఫొటోస్ అన్నమాట. ఇవి షార్ కేంద్రంలో 2వ ప్రయోగ వేదిక మీద ఈ జిఎస్ఎల్వి F-10 రాకెట్ సిద్ధంగా ఉంది. క్వశ్చన్ చూడండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-3ని ఏ వాహక నౌక ద్వారా భూస్థిర కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు? ఏ వాహక నౌక ద్వారా? జిఎస్ఎల్వి F-10 అంటాము. జిఎస్ఎల్వి F-10 వాహక నౌక ద్వారా భూస్థిర కక్షలోకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 3ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది మరొకసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డుని సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచ స్థాయిలో ఇచ్చేటటువంటి ఈ స్కై ట్రాక్స్ అవార్డుని ఇది దక్కించుకుంది. వరుసగా 3 సార్లు ఈ ఘనతను సొంతం చేసుకున్నటువంటి ఎయిర్పోర్ట్గా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నటువంటిది ఈ ఘనతను సొంతం చేసుకుంది. దీంతో పాటు ప్రపంచ స్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో 64వ స్థానంలో నిలిచింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆన్లైన్ ద్వారా స్కై ట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు వాళ్ళ యొక్క సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుని ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా GMR ఎయిర్పోర్ట్ ఆధునిక సాంకేతికతలతో ప్రయాణికులకు మెరుగైనటువంటి సేవలు అందించటంతోనే ఈ అవార్డును దక్కింది అన్నట్లుగా గెయిల్ CEO చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ స్థాయి టాప్ 100 విమానాశ్రయాల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్నవ స్థానంలో నిలిచింది? 64వ స్థానంలో నిలిచింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఏ సంవత్సరం నాటికి హైడ్రోజన్ ఇంధనం ఆధారిత సాంకేతికతతో రైళ్లను నడపనున్నట్లు భారత రైల్వే ప్రకటించింది? ఏ సంవత్సరం నాటికి? 2030వ సంవత్సరం నాటికి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మరణించిన 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధవీరుడు మరియు మహావీర చక్ర అవార్డు గ్రహీత ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.